హాయ్ అండి, మీ కామేశ్వరి ఫుడ్ వర్క్ అండి. సోలాపూరి కర్రీ తయారు చేస్తున్నాను నేను. ముందుగా ఆయిల్ వేసుకుందాం. కిలో పావు వేసుకున్నానండి. ఇప్పుడు కస్తూరి మెట్టి వేసుకుందాం. కస్తూరి మెట్టి వేగిన తర్వాత అండి అల్లం పేస్ట్ వేసుకోవాలి. పావు కిలో అల్లం పేస్ట్ ఆడుకున్నానండి. ఇప్పుడు అది కస్తూరి మగ్గాకండి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చి వాసన ఇదాకా మగ్గేదాకా అండి. ఇప్పుడు ఉల్లిపాయ బాయిల్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నది వేసుకుంటున్నాను. ఉల్లిపాయ బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు కిలో టమాటా పేస్ట్ అండి. టమాటా పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు రెడీ అయిందండి, మగ్గిందండి. ఇప్పుడు వేసుకుంటున్నాను టమాటా పేస్ట్. ఇప్పుడు పసుపు వేసుకుందామండి కొంచెం. ఉల్లిపాయ మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. కళ్ళుప్పు, ఇప్పుడు కళ్ళుప్పు వేసుకోవాలండి కొంచెం సరిపడినంత కళ్ళుప్పు అండి. కాజు పేస్ట్ అండి. జీడినొక నువ్వు పప్పు ఆడుకున్న పేస్ట్ అండి అది. ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. బాగా మగ్గాలండి. లైట్గా ఆయిల్ పైకి వచ్చేదాకా వేగాలండి. కారం వేసుకుందాం. 2 స్పూన్ల కారం అండి. ఇప్పుడు మగ్గిన తర్వాత కారం అయ్యి పచ్చివాసన పోయేదాకా వేగిపోండి. చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుందాం. 2 పాలు ప్యాకెట్లు వేసుకుంటున్నాను. కిలో శనగలండి, పావులు శనగలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు శనగలు వేసుకుందామండి. వేగిన తర్వాత శనగలు వేసుకుందాం. కరివేపాకండి. శనగలు మగ్గాలండి. శనగలతో పాటు మసాలాతో పాటు శనగలు మగ్గుతాయండి. టేస్ట్గా ఉంటుందండి కర్రీ. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు సోడా మసాలా లాస్ట్లో సోలా మసాలా వేస్తున్నానండి. 100 గ్రాముల సోలా మసాలా తీసుకున్నాను. అయితే సోలా మసాలా వేసాక మగ్గాలండి. అది మగ్గిన తర్వాత కర్రీ రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.